ఈరోజు అయితే నేను డిన్నర్లోకి జొన్న రొట్టె చేస్తున్నాను. చూడండి, జొన్న రొట్టె కూడా మనకి గోధుమ రొట్టె లాగా మంచిగా పొంగుతూ వస్తుంది. ఇలా పొంగుతూ రావాలంటే కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. అది ఎలా ఏంటి అనేది మీకు కావాలంటే కామెంట్ సెక్షన్ చెప్పండి, చేసి చూపిస్తాను. చాలా టేస్టీగా వస్తుంది. జొన్న రొట్టెలు తినని వాళ్ళు కూడా ఇలా చేసి పెడితే అసలు జొన్న రొట్టెకి గోధుమ రొట్టెకి తేడా లేకుండా మంచిగా తినేస్తారు. చూడండి ఎంత మంచిగా పొంగుతుందో. ఇలా మంచిగా పొంగుతుంది అనమాట. మనం పిండి కలుపుకోవడంలో ఉంటుంది. ఇంకోండి, ఇలా అంటూ ఉంటే మొత్తం అక్కడ లాస్ట్ ఎడ్జ్ వరకు మంచిగా పొంగుతాయి అనమాట. కావాలంటే కొంచెం ఆయిల్ వేసుకోవచ్చు, లేదు అంటే ఆయిల్ స్కిప్ చేసుకోవచ్చు. ఇది కూడా మేము చపాతీ చేసేటప్పుడు ఇలా ప్రెస్ చేయాలి. ఇలా ప్రెస్ చేస్తే మనకి చపాతీ అనేది మంచిగా పొంగుతుంది. గోధుమ రొట్టె అయినా, జొన్న రొట్టె అయినా, మక్క రొట్టె, ఏ రొట్టె అయినా మనం ఇలా ఎడ్జెస్ని ఇలా అంటూ ఉండాలి. చూడండి మొత్తం ఎంత మంచిగా పొంగిందో చూసారా. ఈ విధంగా ఇంకా అయిపోయింది లాస్ట్ అనమాట. అందరు తినడం అయిపోయింది. ఇంకోండి, ఎంతో యమ్మీగా ఉండేటువంటి ఇదిగోండి జొన్న